వ్యాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో బజరంగ్ దళ్ నేతలు ఆందోళనకు దిగారు. విదేశీ విష సంస్కృతి వద్దు, భారతదేశ సంస్కృతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రేమికుల రోజు వేడుకలు నిర్వహిస్తే అడ్డుకుంటామంటూ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నేతలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో బజరంగ్ దళ్ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. వ్యాలంటైన్ డేను వ్యతిరేకిస్తూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బజరంగ్ దళ్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఇటు కోటి చౌరస్తా వద్ద కూడా ఇటు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విదేశీ సంస్కృతి వద్దు, భారతదేశ సంస్కృతి ముద్దు అనే నినాదంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పుల్వామా దాడి ఘటనలో మరణించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఎవరు కూడా వాలంటైన్ పేరుతోని కార్యక్రమం నిర్వహించొద్దని యువతీ యువకులకు పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే పుల్వామాలో జరిగినటువంటి ఘటన, అమరవీరులు జవాన్లు ఆ రోజు అమరైనటువంటి రోజు కాబట్టి ఎవరు కూడా జరుపుకోదు. అందరూ జాతీయ వైపు ఈరోజు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని కూడా బజరంగ్ దళ్ నుండి పిలుపునిస్తూ ఉన్నాం. అదే రకంగా కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు, పబ్బులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము గతంలో హెచ్చరికలు చేశాము, ఇప్పుడు కూడా నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము. దేనికైనా మేము వెనకాడము. ఎవరు కూడా నిర్వహించదు. పార్కులో కూడా ఎవరు కనిపించినా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాము, తల్లిదండ్రులకు కూడా అప్పచెప్తామని కూడా మీడియా ద్వారా బజరంగ్ దళ్ నుండి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో శ్రద్ధాంజలి ఘటించారు. వాలంటైన్ సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు కూడా దానం చేశారు. ర్యాలీలు తీస్తూ ఉన్నారు. తెలంగాణ మొత్తము జరుగుతూ ఉన్న అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గతానికి ఇప్పుడు ఒకప్పుడు మీరు చేసేవారు వ్యాలంటైన్స్ డేకి ఇప్పటికి పరిస్థితులు ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు యువత జాతీయ వైపు నడుస్తున్నారని కూడా అర్థమవుతూ ఉన్నది. ఎవరికి వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి తగ్గి ఇది వాలంటైన్ అనేవాడు మన వాడు కాదని కూడా యువతలో మార్పు వచ్చింది. కొంతమంది ఈ పేరు చెప్పుకొని దేశ వ్యతిరేక శక్తులు కొంతమంది సొక్కాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారు. వాలంటైన్ చేసుకుంటే వాళ్ళదేం పోయిందని. బిడ్డ, మీరు దొరికితే మటుకు భర్తం పట్టడం గ్యారంటీ. బజరంగ్ దళ్ అయితే వదిలిపెట్టాడు. ఈ వాలంటైన్ కార్యక్రమం నిర్వహించేటోడు ప్రతి ఒక్కడు దేశ వ్యతిరేకే, దేశ శత్రువు వాడు. ఎందుకంటే ఈరోజు అమరవీరులు ప్రాణాలు అర్పించినటువంటి రోజున నువ్వు ఆనందం గడుపుతావా? ఈ దేశంలో లేవా? ఈ దేశం గురించే కదా ప్రాణాలు అర్పించింది. వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించు. సిగ్గు శరం లేకుండా టీవీలో కూర్చొని మా హక్కు ఏదో మాట్లాడుతున్నావు. బిడ్డ, మేము రాజ్యాంగానికి లోబడే ఉంటాము. నువ్వు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చూడొచ్చు, మనము ఏదైతే బజరంగ్ దళ్ నేతలు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో యువతకి? ముఖ్యంగా యువత ఈ దేశీయమైనటువంటి సంస్కృతి పైన, ఈ దేశం యొక్క చరిత్ర పైన గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ప్రయత్నంలో మనం ఉండాలని చెప్తున్నాము. ఎందుకంటే ఇది కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు విదేశీ సంస్కృతి తీసుకొచ్చినటువంటి వ్యాలంటైన్. ఇది ప్రేమ అనేటటువంటిది మన దేశంలో ఎప్పటో రామాయణ మహాభారతం నుండి కూడా మరి ఉన్నది. ప్రేమ అనేటువంటి నిస్వార్థము, త్యాగంతో కూడింది. కేవలం బలవంత మత మార్పిడులు చేసి, లవ్ జిహాదులు చేసి ఇతర మతస్థులను ప్రలోభ పెట్టేటటువంటిది ప్రేమ కాదు. మరి దానికి మేము వ్యతిరేకము. ఈ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ పైన మేము చేయకూడదని మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేపడితే మాత్రం తప్పకుండా ఈరోజు వ్యాలంటైన్స్ డేని ఎక్కడ నిర్వహించినా కూడా తాము తప్పకుండా అడ్డుకొని తీరుతాము. ఇటు పబ్బుల్లో కానివ్వండి, క్లబ్బుల్లో కానివ్వండి, పార్కుల దగ్గర ఎక్కడున్నా కూడా తప్పకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా బజరంగ్ దళ్ నేతలందరూ కూడా ఈరోజు అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ కూడా వ్యాలంటైన్స్ డే ఏదైతే కార్యక్రమాన్ని, వేడుకల్ని అడ్డుకుంటామంటూ కూడా బజరంగ్ దళ్ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తాల దగ్గర పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అజిత్ మనలతో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.